హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 72వ భాగం. ఇంతలో ప్రయూష ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, నువ్వే కానీ లేకపోతే ఈరోజు అమ్మా నాన్నల ముందు నేను నిలబడగలిగేదాన్ని కాదు వదిన. నువ్వే నా గురించి తెలుసుకుని అందరికీ తెలిసేలా చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు అని ఒక్కసారిగా వసుధార కాళ్ళ మీద పడిపోయి, వదిన అంటే తల్లి తర్వాత తల్లి అంటారు. నువ్వు నిజంగా నాకు తల్లిలా ఆలోచించావు వదిన. అందుకే నా గురించి తెలుసుకున్నావు. అన్నయ్య ప్రాబ్లం అన్నయ్య నా ప్రాబ్లం క్లియర్ చేశాడు ఎవరికీ తెలియకుండా. కానీ కానీ ఎలా పెదనాన్నకి నా గురించి తెలిసింది వదిన? నేనేమీ చేయలేదు అని ఏడుస్తూ అడుగుతుంటే రిషి ఆలోచిస్తూ, మేబీ కమిషనర్ గారు చెప్పి ఉండొచ్చు. వదిలేయండి, ఇక ఏ ప్రాబ్లం లేదు కదా. భయపడకు ప్రయూష, నిన్ను ఎవరు ఏమీ అనరు. నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం అంతకంటే లేదు అని అన్నాడు రిషి కొంచెం గంభీరంగా. అప్పుడే ప్రమీల గారి వెనకే నిలబడి ఉన్న మధుర గారి ఏడుస్తూ ప్రయూష అంటూ ప్రయూష దగ్గరికి వెళ్ళి హత్తుకొని, సారీ రా, నీ గురించి పట్టించుకోకుండా వదిలేశాను. నేనే తెలుసుకొని ఉంటే ఈరోజు నీకు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదేమో అని ప్రయూష కాళ్ళు పట్టుకోగానే కంగారుగా వెనక్కి జరిగి చూస్తూ ఉన్న వసుధారని చూసి చేతులు జోడించి, నిజంగా నువ్వు లేకపోతే నా కూతురు ఈరోజు బ్రతుకుండేది కాదేమో అనిపిస్తుంది. నీకు మేము ఎంత అన్యాయం చేసినా అది పట్టించుకోకుండా నా కూతురు కోసం ఆలోచించావు. నువ్వు నిజంగా గ్రేట్ వసుధారా. నన్ను క్షమించు. నిన్ను చిన్న మాట కూడా అనను ఇకపై అని వసుధార కాళ్ళని ముట్టుకునేలోపు వసుధార కాళ్ళు బెడ్ పైకి లాగేసుకొని, ఏం చేస్తున్నారు అత్తయ్య మీరు? ఇలా చేయొచ్చా? మీరు పెద్దవాళ్ళు. ఆయన ప్రయోజన ఆడపడుచు. తన బాధ్యత నా మీద కూడా ఉంది. అలాంటప్పుడు నేనెందుకు తనని వదిలేస్తాను? ముఖ్యంగా మీ మీద కోపాన్ని పిల్లల మీద చూపించేంత మూర్ఖురాలనైతే కాదు అని చెంప మీద కొట్టినట్టే చెప్పింది వసుధార. నిజమే వసుధార, నీ మనసు ఆలోచన ముందు మేము చాలా చిన్నవాళ్ళం అయిపోయాము అని మధుర గారు ఏడుస్తూ రిషి వైపు చూసి, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదు రిషి. నిజంగా నీకు చేసిన అన్యాయానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను అని తలదించుకున్న మధుర గారిని చూసి రిషి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, నాకేం మీ సారీలో అవసరం లేదు, థ్యాంక్ యూ అవసరం లేదు. బికాస్ నేను నా చెల్లెల కోసం ఇదంతా చేశాను కానీ మీకోసం కాదు. కాబట్టి మీరు మీ ఓవర్ యాక్టింగ్ ఆపేయండి అని చెప్పి, ప్రయూష, నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో. ఇక నుంచి నీ ఫోకస్ మొత్తం స్టడీస్ మీదే ఉండాలి. ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్, మర్చిపోకు ఆ విషయం అని సీరియస్గా చెప్పి ప్రయూషని పంపించేశాక, ఇప్పటికైనా అర్థం చేసుకోండి పిల్లలకి ఏం కావాలి అనేది. మీరిచ్చే లగ్జీరియస్ లైఫ్ మాకు సంతోషాన్ని ఇవ్వలేదు. కొంచెం ఆప్యాయత, ఇంకొంచెం ప్రేమ మాత్రమే కావాలి. ఇప్పటి నుంచైనా కనీసం మీ పిల్లల విషయంలోనైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వెళ్ళండి అని రిషి అనగానే మధుర గారు సిగ్గుగా చేతులు జోడించి, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నాను, నన్ను మాత్రం క్షమించండి అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాక ప్రమీల గారు లోపలికి వచ్చారు. ప్రమీల గారిని చూసి రిషి మొహం తిప్పేస్తే ప్రమీల గారు బాధగా, తల్లిగా ఓడిపోయాను రిషి, నిజంగా ఒక తల్లిగా ఓడిపోయాను. తల్లి అంటే పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకునేది, కానీ నేను నా అవసరాలు మాత్రమే చూసుకుంటూ మిమ్మల్ని వదిలేశాను. చిన్నప్పటి నుంచి నా లోకంలో నేనున్నాను, కానీ నా పిల్లలు ఎలా ఉన్నారనే విషయం పట్టించుకోలేదు. డబ్బుంటే చాలు అనుకున్నాను, కానీ డబ్బు మాత్రమే జీవితం కాదని నిరూపించారు మీరిద్దరూ. మీ ముందు మేము చిన్నబోయాము. నిజంగా మీరు చేసింది చిన్న పని కాదు రిషి. ఒక్క ప్రయూష విషయమే కాదు, రాఖీ విషయం కూడా.
వాడి విషయంలో నువ్వు ఆ క్షణం నిరూపించకపోయుంటే నిజంగా ప్రిన్సిపల్ చెప్పిందే మేము నమ్మి వాడిని మా మాటలతోనే బాధ పెట్టేవాళ్ళం. నువ్వు ఉండబట్టే ఈరోజు ఈ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది రిషి. ముఖ్యంగా వసుధార. తనే కానీ లేకపోతే ఈ ఇంటి ఆడపిల్ల ఈ క్షణం ఎక్కడ ఉండేదో కూడా ఆలోచించటానికే భయంగా ఉంది. నన్ను క్షమించండ్రా అని ఇద్దరికీ చేతులు జోడిస్తే వసుధార కంగారుగా, అత్తయ్య ప్లీజ్, ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇలా మమ్మల్ని పొగిడి మరీ మునగ చెట్టు ఎక్కించకండి. మేము చేసింది పెద్ద విషయం కాదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరేంటి? ఇది మా బాధ్యత. మా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవటం. మీకోసం మేము ఏది చేయలేదు కదా. మేము చేసింది కేవలం మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మాత్రమే. ఇక వెళ్ళండి అత్తయ్య. ఇవన్నీ మా దగ్గరికి తీసుకురాకండి అని అనగానే కొంచెం అసహనంగా చెప్పగానే ప్రమీల గారు కన్నీళ్లతో, అది నీ గొప్పదనం వసుధార. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నిజంగా నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను వసుధార. మరోసారి నన్ను క్షమించండి అని చెప్పి ప్రమీల గారు వెళ్ళిపోయి మొత్తం విషయం అజయ్ గారితో చెప్పగానే అజయ్ గారు కొంచెం బాధగా, నిజంగా తప్పు చేశాము వసుధార విషయంలో. ఈరోజు నిజం తెలిసినా తెలియనట్టే మౌనంగా ఉండిపోయాము. ఈరోజు ప్రయూష విషయంలో కూడా నాకెందుకని వసుధార అలానే వదిలేసి ఉంటే ఈరోజు ప్రయూష వాళ్ళ చేతుల్లో బలయ్యి ఉండేది. లేదంటే మన ఇంట్లో శవంగా తేలేది. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాము ప్రమీ. సరిదిద్దుకోగలమో లేదో కూడా తెలియటం లేదు అని భారంగా అన్నారు. ఇక్కడ వినోద్ గారు కూడా అదే పశ్చాత్తాపంతో ఉన్నారు. ఇక ప్రమోద్, రాకి, వసుధార రూమ్కి వెళ్దాం అనుకునేసరికి ప్రయూష తన రూమ్లోకి వెళ్ళటం గమనించి తన వెనకే వెళ్ళి ప్రయూష అంటూ పిలిచి వెనక్కి తిరిగిసిన ప్రయూష చెంప మీద ప్రమోద్ ఆవేశంగా గట్టిగా కొట్టి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట మాతో కూడా చెప్పాలనిపించలేదా నీకు? ఎలా ఇలా తయారయ్యావే? కొంచెం కూడా భయం లేదా? ఇలా చేసేటప్పుడు ఏమైనా జరుగుతుంది, రేపటి రోజు మా ముందు ఎలా తలెత్తుకొని నిలబడతావా అన్న ఆలోచన కూడా లేదా? ఇలా చేస్తున్నాను అన్నయ్య అని కనీసం ఒక్క మాట మాతో చెప్తే బాగుండేది కదా. కనీసం వాడు బెదిరించినప్పుడైనా నాకు చెప్పాలని అనిపించలేదా అని ఏడుస్తున్న ప్రయూషని గుండెలకి హత్తుకొని, ఒక్క క్షణం వదిన కానీ అన్నయ్య కానీ నీ గురించి గమనించుకోకుండా ఉండుంటే నువ్వు ఎలా ఉండేదానివో తలుచుకుంటేనే భయం వేస్తుంది ప్రయూష. ఇంకెప్పుడు ఇలా చేయకురా అని లాలనగా అన్నారు. సారీ అన్నయ్య, ముందు తెలియకుండానే అతనికి అట్రాక్ట్ అయ్యాను. అతని మాటలకి ట్రాప్లో పడిపోయాను. కానీ తర్వాతే తెలిసింది అతను నన్నే ట్రాప్ చేశాడని. అంతకంటే ముందే వదిన నన్ను వార్న్ చేసింది. అందుకే నేను ఈ ఆన్లైన్లో ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసేసాను. గుడ్ బై కూడా చెప్పేశాను. కానీ వీడు మాత్రం నన్ను బెదిరించాడు అన్నయ్య. నా వీడియో న్యూడ్ ఫొటోస్ పబ్లిక్లో పెడతానని భయపెట్టాడు. ఏం చెయ్యాలో అర్థం కాక వాడు చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాను. అప్పుడే వదిన నన్ను చూడకూడని పరిస్థితుల్లో చూసింది. తను జరిగింది తెలుసుకొని రిషి అన్నయ్యతో కలిసి ఇదంతా చేయించింది. రిషి అన్నయ్య లేకుంటే ఈరోజు నిజంగా నీ చెల్లి బ్రతికుండేది కాదు అన్నయ్య. ఎప్పుడో చనిపోయి ఉండేది అవమానం భరించలేక అని అంది ప్రయూష. ఇంకెప్పుడు అలా మాట్లాడకురా ప్రయూ. మేముండక నీకంత కష్టం రానిస్తామా? ఎప్పటికీ అలా జరగదు అని అన్నాడు రాకి తన తల నిమురుతూ. నిజంగా అన్నయ్య,
ఈరోజు వదిన, రిషి, అన్నయ్య ఇక్కడ లేకపోతే మన ఇద్దరి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. వీళ్ళ మధ్య ప్రతి క్షణం వీళ్ళ మాటల వల్ల రోజు చస్తూ బ్రతికేవాళ్ళం. పైగా నేను చిన్నపిల్లనని కూడా చూడకుండా నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా చేసేవాళ్ళు అని అంది ప్రయూష. అదైతే నిజమేరా అని రాఖీ కూడా కొంచెం బాధగా చెప్పి, ఇకపై అయినా జాగ్రత్తగా ఉందాం. ఎవరినీ నమ్మొద్దు ప్రయూష. మనల్ని మనమే నమ్ముకోవాలి. ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా నమ్మటానికి లేదు అని అన్నాడు. అప్పుడే వచ్చిన వసుధార, తల్లిదండ్రుల్ని నమ్మక ఇంకెవరిని నమ్ముతారు మీరు? పెద్దవాళ్ళు అయిపోయారా అప్పుడే తల్లిదండ్రులకి ఎదురు తిరగడానికి? చూడండి, వాళ్ళు చేసింది తప్పే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు ఆ తప్పు చేసింది మీ మీద ప్రేమతోనే అన్న విషయం గుర్తుంచుకోండి. తల్లిదండ్రుల్ని తక్కువ చేసి మాట్లాడటం మానేయండి. తల్లిదండ్రులకి విలువ ఇవ్వలేని వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఏం విలువ ఇస్తారు అని సీరియస్గా అంది. సడన్గా వచ్చిన వసుధారని చూసి ముగ్గురు కొంచెం కంగారు పడినా, ముగ్గురికి వసుధార చెప్పిన మాటలు రుచించినట్టుగా విసుగ్గా మొహం పెట్టారు. వాళ్ళ మొహాలు చూసిన వసుధార ఇంకా సీరియస్గా, ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో మీకేమైనా తప్పుగా అనిపించిందా అని అడిగింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.